నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనమైతే ప్రస్తుతం ఇక్కడ ఓల్డ్ సిటీలో ఉన్నాము. అయితే ప్రధాన రహదారులలోనే కాక ఇక్కడ ఓల్డ్ సిటీలో కూడా ఇక్కడ చూడొచ్చు, రోడ్డు మొత్తం అస్తవ్యస్తంగా తవ్వి పెట్టి ఉన్నది. ఇక్కడైతే చూడొచ్చు, ఎవరమైనా ఇక్కడ ఉండే ప్రజలు, సిప్లిగంజ్ ఉండే ప్రజలు రోడ్ లేని సమస్య. ఇక్కడ పిల్లలు రాని, వృద్ధులు కానీ బండి వెళ్ళాలన్నా కానీ ఒక చాలా ఇబ్బందిగా ఉంది. మరి ఇక్కడైతే కొంతమంది ఉన్నారు, మరి వారితో మాట్లాడదాం, తెలుసుకుందాం అసలు ఈ రోడ్ ఎన్ని నెలలు అయింది తవ్వి, అసలు ఎందుకు ఇలా తవ్వినారు. మరి ఇప్పుడు అందరికీ తెలిసిన విషయం, ఇంకా నెల రోజుల లోపలనే మనకి బోనాల ఆషాఢ మాసం వస్తుంది. అంటే బోనాలు ఫెస్టివల్ చాలా పెద్దది. మనకి తెలంగాణలో అతిపెద్ద ముఖ్యమైన పండుగ ఏంటి అంటే బోనాలు అని చెప్తాం. మరి బోనాల పండుగకి ప్రతి ఒక్క మహిళ బోనం ఎత్తుకొని ఒక్కొక్క చిన్న చిన్న గుళ్ళలకు కూడా తీసుకొని వెళ్ళే ఉంటది. మరి ఇక్కడ రోడ్లు ఇలా ఉంటే మరి ఎలా జరుగుతుంది, మరి బోనాల పండుగ ఎలా జరుపుకుంటారు ఇక్కడ ఉన్న వాళ్ళు? ఇక్కడైతే ఒక అన్న ఉండి, మరి వారితో మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న నమస్తే మేడం. ఇక్కడ అసలు ఏం ఏరియా అంటారు అన్న ఇది ఓల్డ్ సిటీలో? సిప్లిగంజ్ నర్సింగ్ బాన్ టెంపుల్. అన్న ఇక్కడ చూస్తుంటే రోడ్ మొత్తం ఇట్లా మొత్తం తవ్వి పడేసినారు. అసలు అంటే ఎన్ని నెలలు అయింది ఇక్కడ? అసలు 1 year అవుతుంది మేడం. 1 year అంటే నెలలు కాదు, సంవత్సరం అవుతుంది. అంటే సంవత్సరం నుంచి ఇట్లా అసలు ఎందుకు రోడ్ తవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు ఇక్కడ? అది ఉన్న మంచి రోడ్ నే దాన్ని అది చేసి మళ్ళీ తవ్విరు. ఎందుకు తవ్విరో మాకు కూడా తెలియదు ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే తవ్విన ఒక 4-5 days కి వేస్తామని చెప్పిర్రు. ఇప్పటిదాకా అది లేదు. మళ్ళీ ఇది ఏమంటారు, పైప్ లైన్ వేస్తామని చెప్పి పైప్ లైన్ కోసం మళ్ళీ అంతా తవ్విరు. ఆ పైప్ లైన్ వేసి సరే ఓకే, పైప్ లైన్ వేసారు, ఆపేసారు. ఇప్పుడు ఏమన్నా దారుసలాం పోయి ఆడ అడుగుతేనేమో ఫండ్స్ లేవు అంటారు వాళ్ళు. మరి ఫండ్స్ లేవు, మరి ఎందుకు తవ్విరు? ఉన్న రోడ్ని ఎందుకు తవ్వి మళ్ళీ ఫండ్స్ లేవు అని చెప్పాడు. ఇప్పుడు ఫండ్స్ వస్తే అప్పుడే మేము చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. అంటే అది కరెక్ట్ కాదు కదా, ఫండ్స్ లేకపోవడం అనేది. అది గవర్నమెంట్ నుంచి వాళ్ళు అడగాల్సింది. మీరు కూడా ఒకసారి ప్రజాపాలన అని చెప్తున్నారు కదా, ప్రజాపాలన అన్నప్పుడు మరి ప్రజాపాలన వెళ్ళే అవకాశం చూడలేదా, ట్రై చేయలేదా? ప్రజాపాలన అని మీరు కరెక్టే మేడం, మీరు అంటున్నారు. మీరే ఎగ్జాంపుల్ మీరే చూస్తున్నారు. ఏడుంది ప్రజాపాలన? ఇది 1 year అయింది. మొన్న సింపుల్ ఎగ్జాంపుల్, ఎంతో మంది కింద పడ్డారు. మొన్న మా ఎగ్జాంపుల్, మా మమ్మీ ఆడికి వచ్చేటప్పుడు రాయి దాకి మమ్మీ కూడా పడేదాన్ని, పడలేదు. బట్ ఆ రోజే నేను ఏం చేసిన, ఇవి ఉన్నాయి కదా ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి, అవన్నీ వేసి నేను అది చేసిన, బ్లాక్ చేసిన, ఎంతో మందిని బ్లాక్ చేసిన. ఇగో ఇది చూడండి, మేము ఇక్కడ పెట్టుకునే వినాయకుడు ఇక్కడ ఉంటది. ఇప్పుడు బోనాలు వస్తున్నాయి, ఇక్కడ వినాయకులను పెట్టుకోవాలి. మాకు ఇవన్నీ ఉన్నాయి. ఒక్క రోజు కూడా ఒక్కడు వచ్చి కానీ తవ్వేటప్పుడు మాత్రం ఫోటోలు తీసుకొని అందరు వస్తారు. మరి మీరు రోడ్డు మంచిగా ఉన్నాక కూడా తవ్వుతుంటే మీరు అడిగే ప్రయత్నం చేయలేదా అధికారులు? మేము అడిగే ప్రయత్నం కాదు మేడం. వాళ్ళు ఏమన్నారు ఫస్ట్ ఏమంటే, ఓ 4-5 రోజులలో అయిపోతుంది, మంచి రోడ్ వస్తుంది అన్నంటే సరే అని చెప్పేసిన. అప్పుడు దానికన్నా ముందు కూడా మాకు ఇది పైప్ లైన్ వేస్తాము, అది వేస్తాము మాకు చెప్పలేదు. తర్వాత మాకు ఇది చెప్పింది. ఇది తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు పైప్ లైన్ కోసం మళ్ళీ ఆపుతున్నాము. ఈ బడ్జెట్ ని పైప్ లైన్ లో కన్వర్ట్ చేసినాము. ఇప్పుడు ఈ రోడ్ కి ఎన్నికే బడ్జెట్ మా దగ్గర లేదు అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఎవరిని అడగాల? ఆడ పోయి దారుసలాంలు ఇస్తే, ఇప్పుడు ఇక్కడైతే ఎంఐఎంఏ కదా, మరి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చెప్పాలి? వాళ్ళు చెప్పే ఆన్సర్ ఇట్లుంది. మేము లెటర్ రాసుకొని అన్ని చేసి ఉన్నాయి ఆడ. అంటే కొంచెం ఎమ్మెల్యేలను కానీ, ఇంకా ఇక్కడ ఓల్డ్ సిటీ ఎమ్మెల్యే కాకుండా మిగతా ఎమ్మెల్యే కానీ, మినిస్టర్లను కానీ కలిసే ప్రయత్నం ఏమైనా చేసినారా ఇక్కడ? అదైతే చేయలేదు మేడం. ఖాళీ ఒక లెటర్ అయితే దారుసలాంకి ఇచ్చినాము. ఆ లెటర్ లో వాళ్ళు మాకు వచ్చిన రెస్పాన్స్ ఏంటిది అంటే, ఇక్కడ ఉన్న వాటర్ లైన్ కి మేము ఇప్పుడు ఎవరో ఇచ్చారంటే ఇక్కడ కంప్లైంట్, నాకు ఆ పేరు తెలీదు, నేను ఆ పేరు తెలిసినా కూడా నేను చెప్పాలి. బట్ లిటరల్లీ ఏంటంటే అది ఆ బడ్జెట్ ఏందో పైప్ లైన్ కి కన్వర్ట్ అయింది. పైప్ లైన్ కూడా మంచిగా ఉంది, రోడ్డు మంచిగా ఉంది. మంచిగా ఉన్న దాన్ని తీసుకొచ్చి తవ్వి ఇప్పుడు మళ్ళీ ఇదే మాట్లాడతా. ఇప్పుడు బడ్జెట్ లేదంటే ఇప్పుడు ఇంతగానో 1 year అయింది. అంటే ఇప్పుడు మళ్ళీ వచ్చే నెలలోనే బోనాలు ఉన్నాయి. మరి బోనాలు ఇక్కడ ఎత్తుకొని ఇక్కడ టెంపుల్స్ ఏమైనా ఉన్నాయా దగ్గరలో ఇక్కడ? మేడం ఇక్కడ ఫస్ట్ బోనాలు తీసేదే మేడం మీరు ఇక్కడ రండి. ఫస్ట్ తీసేదే వాళ్ళు, కాప్ సంఘం నుంచి తీసేదే మేడం మంజుల రాణి గారు. ఫస్ట్ తీసే బోనమే వాళ్ళు. మరి ఇప్పుడు ఎట్లా పోతారు మీరే ఆలోచించండి. ఇప్పుడు అది చెప్తే కూడా ఎక్కడ లేదు. ఇప్పుడు ఏమన్నా అంటే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఆ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని మరి అట్లా ఏమని చేస్తారా లేకపోతే ఏందా ఏం అర్థమైతలేదు మేడం ఇది. అంటే మరి ఇప్పుడు బోనాలు వస్తున్నాయి, మరి బోనాలకి మరి మహిళలు కానీ మీరు కానీ ఎవరు అక్కడ మళ్ళీ వెళ్ళి దర్శనం వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారా? మరి ఇప్పుడైతే ఒక్కటేసారి ఇచ్చాం మేడం, ఇప్పుడు ఇవ్వలేదు. ఇప్పుడు మేడం ఇక్కడ ఉన్నారు కాబట్టి మళ్ళీ మేడంని తీసుకొని వెళ్ళి మళ్ళీ ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇది చాలా డిఫికల్ట్ గా ఉంది. ఇదంతా మీరే ఇక్కడ నుంచి కదా, ముంగటి నుంచి చూడండి. ఇక్కడైతే అన్ని కూడా ఒక 1 side తవ్వారు. 1 side రోడ్ ఉంది, సెకండ్ సైడ్ రోడ్ మొత్తం తవ్వేశారు. 1 side రోడ్ ఉంది, మళ్ళీ మొత్తం తవ్వితే మొత్తం తవ్వాలి కదా. ఒక సైడ్ ఎందుకు ఆపారు నాకు ఇప్పటిదాకా అర్థం కాలేదు. మరి
అయితే అక్క ఇక్కడ చూస్తుంటేనైతే రోడ్ అయితే అస్తవ్యస్తంగా ఉంది. మరి ఇక్కడ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? అసలు ఇక్కడ మళ్ళీ వచ్చే నెలలో బోనాలు ఉన్నాయి. మరి ఇక్కడ మీరే ఫస్ట్ బోనం తీస్తారని కూడా వాళ్ళు ప్రజలు ఇక్కడ ఉన్న వాళ్ళు నివసించే వాళ్ళు చెప్తున్నారు. మరి ఏంటి సంగతి ఇక్కడ అసలు ఏం జరిగింది? అసలు ఏం జరిగిందంటే అసలు ఇక్కడ వీళ్ళు ఫండ్ కోసం అని చెప్పేసి తవ్విండ్రు. ఆ ఫండ్ వస్తుందా రాదా ఎవరికి తెలియదు. ఆల్రెడీ చాలా మంది ఇక్కడ పడి వీళ్ళ పిల్లలు తీసుకుపోవడానికి వాళ్ళు వృద్ధులు. ఇప్పుడు వర్షం పడుతుంది. ఇప్పుడు మీరు నమ్ముతారో నమ్మరో, ఇక్కడ నుంచి మీరు ఇక్కడ లోపల పెద్ద గుడి నరసింహస్వామి టెంపుల్ మీరు చూడండి. ఇది 1000 సంవత్సరాల కన్నా ఎక్కువ గుడి. ఆ గుడిలో కూడా ఒక బోనం ఎక్కేస్తాము. లోపల జడల మైసమ్మ అని ఉన్నది, ఆమెకి ఎక్కిస్తాను నేను. 2 బోనాలు ఎక్కేస్తాము. ఆ 2 బోనాలల్లో 1 ఇయర్ అవుతుందంటే ఇక మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ ఉన్న వాళ్ళు మళ్ళీ పట్టించుకుంటుండ్రా ఇక్కడ ఉన్నది ఎంఐఎం. ఆ ఎంఐఎం వాళ్ళ దగ్గరికి వీళ్ళు పోవడానికి కూడా భయపడతారు. వాళ్ళ పేర్లు తీసుకోరు, ఎవరి పేరు తీసుకోరు. తవ్వి పారేసిండ్రు. అది ఎవడు తవ్విండు, ఎవరికి వస్తుంది ఫండ్, ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు మళ్ళీ దీంట్లో మేము బోనాలు ఎట్లా తీసుకుపోవాలి? బోనాల కన్నా ముందు ప్రజలు 1 ఇయర్ నుంచి ఎట్లున్నారో అర్థం చేసుకోండి. అంటే ఒక 1 సంవత్సరం అయినాక కూడా దీని కోసం మాట్లాడని వాళ్ళు ఉన్నారంటే ఇక్కడ ఎంఐఎం దొత్తులు ఎంత ఉన్నారో నీకు అర్థమైందమ్మా. వీళ్ళకి ఏంటంటే మాట్లాడితే భయం. వీళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు కార్పొరేటర్ కూడా సున్నం రాజ్మోహన్, ఆయనది కూడా టైం అయిపోయింది. ఇప్పుడు నా టైం అయిపోయినాక నేను ఎందుకు వస్తాను ఆయన అంటాడు. ఇటు తవ్వినోడు ఎక్కడోనో, మళ్ళీ ఫండ్ వచ్చిందా రాలే, ఫండ్ తీసుకున్నోడు కూడా ఎవడో తెలియదు. ఇప్పుడు మళ్ళీ మేము ఎట్లా ఇప్పుడు వర్షాలు అంటున్నారు. మళ్ళీ రేవంత్ రెడ్డి ఉన్న సిటీని వదిలిపెట్టి ఫ్యూచర్ సిటీ అంటుండు. ఫ్యూచర్ సిటీలో మన్ను బొంద ఈయనే అన్ని దోవి పెట్టిండు. ఇట్లా నీకు ఇది ఒకటే కాదు, నాది పురాణా ఫుల్ డివిజన్, చార్మినార్ కు మహిళా వైస్ ప్రెసిడెంట్ కాబట్టి పురాణా ఫుల్ లో ఇది ఒకటే గల్లీ కాదు తల్లి. ఇట్లా ఇక్కడ ఏమంటారు నాన్న, కోకా తట్టి ఉన్నది, పురాణా ఫుల్ ఉన్నది, పార్దివాడ ఉన్నది. ప్రతి గల్లీలో ఇట్లా తవ్వి వదిలిపెట్టేసిండ్రు. అంటే ప్రజలు ఇప్పుడు చూడు అట్లాంటి బైకులు తీసుకుపోయే పిల్లలు, వీళ్ళు వృద్ధులు, రేపు పొద్దున వర్షం పడుతుంది, వర్షం నీళ్లు నిండిపోయినాయంటే ఎక్కడ ఏముందో అర్థమవుతుందా తల్లి? ఎక్కడ ఏమున్నది తెలుస్తుందా? మళ్ళీ ఇట్లాంటివి ఎందుకు అడుగుతలేరు, ఎందుకు ప్రశ్నిస్తలేరు? మళ్ళీ ఇక్కడ మళ్ళీ షెర్వానీలు ఉన్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి వస్తలేడా? ఇప్పుడు ఇందులోనే ఆటో వస్తున్నది, ఆటోలు ఇట్లనే వస్తున్నాయి, పిల్లలు ఇట్లనే పోతున్నారు. మళ్ళీ దీనికి బాధ్యులు ఎవరు? మీరు నా ఎంబడి నడుచుకుంటూ వస్తే అక్కడ గుడి సైడ్ది కూడా చూపిస్తాను నీకు. అక్కడైతే ఇంకా చాలా లోతు వరకు తవ్వి ఉన్నది. ఇప్పుడు వచ్చే వాళ్ళైనా కానీ ఇక్కడ ఆంటీ ఇది తవ్వి ఎన్ని రోజులైంది ఆంటీ? ఎక్కువైపోయింది. ఇక మొన్న అంకుల్ కూడా పడ్డాడు కదా బేట, పడ్డాడు చక్రాలు అంతా వెళ్ళిపోయింది మొత్తం. అంటే మీ సార్ పడ్డాక కూడా మరి మీరు ఎవరిని కన్సల్ట్ అవ్వలేరా? ఇక్కడ చేసిండు, రాజ్మోహన్ కి ఫోన్ చేసిండు, గోటుబయ్య వాళ్ళకి ఫోన్ చేసిండు, ఎవ్వరు ఏం చెప్తలేరు. ఎవరైనా చేస్తారు కదా అని చెప్పింది కదా బేట, అదే అని ఎవరు ఏం ఇది చేస్తలేరు. మరి ఇప్పుడు బండ్లు ఎలా వెళ్తున్నాయి? వర్షం పడితే ఇంకా చాలా ఇబ్బంది. మొత్తం అంతా నిండిపోతుంది, అంత వర్షం పడితే నిండిపోతుంది, ఇదే పోతుంది అట్లా. 6 महीने नहीं हुए, 1000 रुपए लगाएंगे क्या? वो एक चकला मार के करा देंगे। अब तक चकला नहीं है, चकली नहीं है, कुछ भी नहीं है, क्या भी नहीं। बोले तो उन्हें बोल रहा उसका नहीं जाओ, उन्हें बोल रहा उसका नहीं जाओ, नलका करा के बैठ गए, हो गए। बच्चे गिर रहे, सब गिर रहा है। अभी इन्हों भी बोले देखो गिर रहे, वो खंबे को वहाँ पे पूरा शार्ट हो रहा, बिल्कुल मंदिर के बाजू है, शार्ट हो रहा। आके देख के चले गए, खत्म। अब तक लग रहा खंबा। यहाँ पे अच्छे है, वहाँ पे आज तारा मैदान में लगाए, देखो कल वहाँ पे जो जोर जबरदस्ती बोल के करने वाले हैं वहाँ पे कर रहे हैं। यहाँ पे तो कोई चीज का कोई नहीं है। स्ट्रीट लाइट है सो बंद है। बोले तो वो वहाँ का वैसा है, वो वहाँ का ऐसा है, क्या करेंगे हम, क्या कराएंगे? आते होता संक्शन हो रहा नहीं, क्या संक्शन हो रहा कहते। परसों लाइट वाले को बोले तो बोल रहा अभी संक्शन हो रहा, मोरिया पूरे भरे हुए हमारे घर के। आज कल आके गए, माप लेके चले गए। अब तक आप बोल रहे संक्शन होंगे, अब हम माप लेके गए, वो संक्शन हुए सोकत करेंगे। अब लोग रईस वाले क्या करना, खाली वोट है सोकत, सब जने आ जा रहे, काम के दम में कोई भी नहीं आ रहे। क्या फायदा वैसी पार्टी रह के वैसा कोई काम करके। वोट किसको डाले आप? 25 साल से एमआईएम को डाल रहे ना, सबको बंद कर दिया। आप बंद कर दिए, यहाँ पे आ रहा है। मेरी बात सुनिए, एमआईएम को डाल रहे बोल का ऐसा है। आज आप बंद करे तो क्या होता? बीजेपी एमआईएम बोल के आप लोग ऐसा कर लिए। आज तक देखो ఇప్పుడు అసలు 1 ఇయర్ అంటే ఏమన్నట్టు అంటే ఇంకొకటి కూడా నేను ఇంకో పాయింట్ కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. నేను ఎప్పటి నుంచో బీఆర్ఎస్, మనది టీఆర్ఎస్ ఉండే, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ కి వచ్చింది. ఈ రోడ్ది కూడా ఒక విషయం, ఇదే పర్టికులర్ గా మాట్లాడదామంటే ఓకే,
లేదు అర్థం అది రైతు బంధు. నాకు పొలం ఉంది, నాకు ఆ రైతు బంధు ఒక కేసీఆర్ ఉన్నప్పుడు 6 months ఒకసారి ఎంత ఎకరాలు ఉన్నాయి అన్ని ఎకరాలకు అంతే ఈక్వల్ గా పడుతుండే. ఇప్పుడు నాకు 6 acres ఉంది, ఆ 6 acres కి అంతే ఈక్వల్ గా పడుతుండే. మళ్ళీ 6 months కి మళ్ళీ 6 acres. ఇప్పుడు ఈయన వచ్చినప్పటికి వెళ్ళి దాని విడతల వాడిగా అవి చేసిన మొన్న ఏమో చేసినట్టుండు, అవి కూడా లేదు. ఆయన ఏం ఎంత 12,000 ఉంది, 15,000 చేస్తా అన్నాడు, అది లేదు. నా ఇప్పుడు చేసిన ఇది 12,000 కూడా దాన్ని కూడా బైఫర్కేషన్ చేసుకొని అట్లా చేస్తున్నారు. సరే అది సెకండరీ థింగ్ మేడం, కానీ ఇది మాత్రం ఎక్కడున్నా సరే ఇది చాలా చూస్తున్నారు కదా మీరే లైవ్ ఎగ్జాంపుల్. మా మమ్మీ కూడా అట్లానే సేమ్ నడుచుకుంటూ పోయి చూపిద్దాం నాన్న. ఇది చూడండి ఇగో, అసలు పెద్దోళ్ళు వీళ్ళు పిల్లలు ఎట్లా పోతారు ఒకసారి. అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడనైతే రోడ్ మొత్తం అసలుకి ఎంత మంది కింద పడ్డారని కూడా చెప్తున్నారు. ఇక్కడనైతే మరి ఇక్కడ నెలలో చాలా మంది కింద పడి చాలా దెబ్బలు తలిగించుకొని కూడా హాస్పిటల్ పాలై మళ్ళీ అలానే ఉండుతున్నాయి. ఇక్కడనైతే ఇక్కడ చూడండి, ఇక్కడనైతే రోడ్ మొత్తం ఇక్కడనైతే తొవ్వ ఎలా వారేసినారో. ఇక్కడనైతే మరి వర్షం వస్తే ఎలా ఉంటుందో కూడా, ఇక్కడ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో కూడా చూడొచ్చు మనం అయితే ఇక్కడ మొత్తం. దేవస్థానం కూడా మీకు అక్కడ ముంగడికి పోయి చూపిస్తాను అన్న. ఇది కనీసం ఒక 1000 నుంచి 1500. అన్న కొంచెం ఏమైనా చెప్పుండ్రి మళ్ళీ మీరు ఎట్లా కష్టపడుతున్నారు. 6 నెలలు అయిపోయినాయి దీనికి. 6 నెలలు ఏడాది అయిపోయింది. ఏడాది కాదు, ఇప్పుడు వేస్తారు అప్పుడు వేస్తారు అంటున్నారు. మరి మీరు అందరు కలిసి ఒక్కసారిగా వెళ్తే కదా, ఏ ఆఫీస్ కు పోతే అక్కడ పోవాలి అంటున్నారు. మా దగ్గర లేదు, అక్కడ పోవాలి, ఇక్కడ పోతే అక్కడ పోతే ఇక్కడ పో అంటున్నారు. ఈడ బండి పెట్టడానికి కష్టం అవుతుంది. నీళ్ళు వస్తే మొత్తం ఆ నీళ్ళు ఇక్కడ ఆగిపోతుంది. మీరు ఇప్పుడు బండి ఎలా తీసుకొస్తున్నారు? ఇంత ఏజ్ వచ్చినాక కూడా ఇక్కడ ఇబ్బంది అనేది అనిపిస్తలేదా? మీరు బండి నడిపిస్తుంటే ఇక్కడ నడిపిస్తున్నాం, ఎట్లా ఇబ్బంది చాలా అవుతున్నాయి, పడుతున్నాం, దెబ్బలు తలుగుతున్నాయి. ఇక రాళ్ళు ఇప్పుడు జరిపించినాం మేమే. एक साल से आप लोग क्या तो भी है, कितने लोग गिर रहे हैं यहाँ पे? वो तो गिर रहे तो हाँ कैसा है बोल के कितने साल हो गए इधर? नहीं साल नहीं 10 महीने होगा मैडम, 10 महीने हुआ सर। हाँ नहीं करार में परसों भी गया तो कराटे बोल के बोल रहे थे रोड। कब कराते बोल के बोला? ये महीने में बजट आया तो बजट कराटे बोल के बोल रहे थे मालूम है। अगले महीने से बोनालू है, फिर कैसे जाते हैं महिला बोल रहे हो? अब वो देखो मैडम जाके बोल रहे तो सही, आप बोलना कब डाल दे क्या उनको मालूम, मैं कैसा बोल सकता हूँ मैं, क्यों जाना तो सही। मैं काउंसलर जाने के बाद कंप्लेंट लगा सकते हैं ना भैया? कोई हाँ कोई तैयार हो तो मैं रेडी हूँ जाके बोलने को, कोई भी कोई हाँ दूसरे को तैयार हो तो जाके। सब क्या अपने अपने कामों में धंधों में लगे हुए, किसको कोई इंटरेस्टेड नहीं है। लोग तो बरसात के दिनों में गिर रहे भी नहीं बोल के 2-4 जने मेरे सामने यहाँ पे गिरे, वहाँ पे पूरा पानी जम गया था, वहाँ पे भी गिरे लोग। मेरे को मैं खुद गिरा हूँ 2 बार गाड़ी पे से, मेरे को ही मार लगे सोए लोग, फुट गया था माशा रख के मार रख के घुटने का हो गया था। और वहाँ पे टर्निंग पे गिर गए। और कोनो भी आते अनिल भाई उनसे पूछो। పడ్డారమ్మా. ఎట్లా పడ్డారు? ఎట్లా పడ్డారంటే ఇక రోడ్లు మరి మంచిగా లేవు కదా, రోడ్లు మంచిగా లేవు. రోడ్లు మంచిగా లేనప్పుడు ఒక పెద్ద మనుషులు పెద్ద వ్యక్తులు అసలు గవర్నమెంట్ కు చెప్పాలంటే మీరు చెప్పాలి. మీరందరూ ఏం చేస్తారు? లీడర్లు పెద్ద లీడర్లు వస్తారు, ఆ ఓట్ టైంలో వస్తారు, ఓట్లు వేయాలి ఇట్లా సంగతి ఇట్లా అని చెప్తారు. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు ఉన్న సమస్య ఏంటి? నెల రోజుల నుంచి కష్టపడినాం, నెల రోజులు అయిపోయాయి. మంచి రోడ్ ఎంత మంచిగా ఉంది అంటే అంత మంచిగా ఉన్నది రోడ్డు, అంత మంచిగా ఉండే రోడ్డు దానితో వేసింది. అంటే రోడ్డు మంచిగా ఉన్న రోడ్ ని తవ్వుతుంటే ఏమనలేరా మీరు అందరు కలిసి? మేము అన్నాము అరే మంచిగా ఉన్న రోడ్డు ఎందుకు తవ్వుతున్నారు అంటే ఇల్లేదు, ఓడి ఇల్లేదు. ये गाड़ी है, ये शॉर्ट सर्किट हुआ मंदिर के सामने। क्या हुआ महाराज? तो गाड़ी शॉर्ट सर्किट होने से जल गया। शॉर्ट सर्किट से जी लगाए तो गिर गया बोलो। हाँ वहीं पे बारिश आ गया। हाँ बारिश आ गया और उससे करंट में भी आ गए, नल बंद हो गया, रोड ठीक ठाक नहीं है, आप देख ही रहे हैं उसमें क्या है तो सामने ही दिख रही है। कैसे जाते हैं इधर से इधर लोग, कैसा आ रहे पूरा किसी तरह से परेशान होके आते हैं, जिसको दर्शन करने की इच्छा होती है तो बेचारे किसी तरह से किसी का सहारा लेकर के, बूढ़े हैं तो बेचारे किसी को पकड़ करके आते हैं, दर्शन करके जाते हैं। मुश्किल तो ही है, बारिश हो गए तो कई लोग गिर जाते हैं, तो गाड़ियां भी गिर जाती हैं। परसों ही बारिश हुई थी, 2-4 गाड़ियां तो डायरेक्ट नीचे गिर गई थी, पलट गई थी। बाजू में रहते लोग
वो आकर के अपनी गाड़ियों को फिर संभाल करके रखे। जगह तो करीबन 6 महीने 7 महीने से तो बहुत प्रॉब्लम यही चल रहे हैं। बारिश की वजह से और ज़्यादा प्रॉब्लम चल रहा है अभी, और समस्याएं बढ़ रही हैं, हल नहीं हो रही हैं। अब गवर्नमेंट को क्या बोलना है बोल के? मैं चाहता हूं कि ये रोड अच्छे से सुधार कर दी जाए। पब्लिक बेचारी परेशान है, सुविधाएं दी जाए जो सुविधाएं हैं, और वो सुविधाओं का जो भी मामला जिस भी तरह से सलट सके तो बना करके रोड दे दिया जाए, तो पब्लिक को प्रॉब्लम जो हो रही है सॉल्व हो जाए। मैं तो यही चाहता हूँ। और स्ट्रीट लाइट अच्छे रहता है इधर? स्ट्रीट लाइट कभी कभी तो मुश्किल हो जाती है, कभी चले जाता है, और कभी 1 घंटे 2 घंटे के लिए जाता है, कभी 4 घंटे के लिए जाता है, कभी एक दिन तो पूरी रात चली गया, परेशान रहे व्यक्ति। पानी की वजह से, रोड की वजह से तो बहुत ज्यादा प्रॉब्लम हो रहा है अभी। रोड की वजह से बहुत ज्यादा प्रॉब्लम। రోడ్ నుంచే వస్తుంది మేడం. రెండోది స్ట్రీట్ లైట్లు అవి ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో తెలియదు. అవి పోయినప్పుడు మళ్ళీ ఒకవేళ అది మాన్యువల్ గా కూడా మేము వేసుకోవాల్సి వస్తుంది అక్కడ. అవి ఆటోమేటిక్ ఉన్నాయి, ఎప్పుడైనా రాకపోతే ఆ మాన్యువల్ పోయి ఆ ఫీజులు చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఫీజులు ఎగిరిపోతుంటాయి, ఈయన ట్రాన్స్ఫారం ఉంది, ఆ ఫీజు ఎగిరిపోతే మళ్ళీ మేము ఎలక్ట్రీషియన్ని పిలుచుకొని మేము చేయించుకోవాల్సి వస్తుంది. ఓ ఎలక్ట్రీషియన్కి ఫోన్ చేస్తే ఆయన ఇప్పుడు ఫుల్ వర్షం పడుతుంటే వాళ్ళు కూడా రాలేరు. బట్ అది ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది వాళ్ళు చేస్తే అది మంచిగా ఉంటుంది. ఆ పర్మనెంట్ సొల్యూషన్ లేదు. ఇంత ఏం చేస్తారు, అది కాపర్ వైర్ తెస్తారు, పెడతారు, వెళ్ళిపోతారు, అంతే. మా కాపర్ వైర్ కొంచెం మెల్ట్ అయిపోయిందంటే ఇంకా దాని తర్వాత మనం ఏం చేయలేకపోతున్నాం దాని గురించి. मैं तो ये चाहता हूँ, यदि रोड नहीं बनानी थी तो रोड तोड़ना नहीं था, तोड़ने लायक रोड ऐसी नहीं थी, और जब तोड़ दी गई रोड तो उसे बनाना चाहिए, ध्यान देना चाहिए, हैं? क्योंकि पब्लिक के लिए सुविधा के लिए रोड बनी थी। आपने रोड तोड़ दी, तोड़ने के पश्चात आप मुड़ करके देख नहीं रहे हैं समस्याएं कितनी हैं। अब आप देखिए, यहाँ से लेकर के कई वृद्ध लोग रहते हैं, बुजुर्ग लोग रहते हैं, जो बेचारे चल सकते हैं वो चल नहीं पा रहे हैं, जिसकी वजह से बहुत अब देखिए इतनी मजबूत रोड थी, शायद इतनी मजबूत रोड नहीं बनेगी। वो बिल के वास्ते करे उन लोग, बिलों के वास्ते तोड़ दी। అక్క అయితే ఇక్కడ చూస్తూనే ఉన్నాం కదా, మరి ఇక్కడ గుడి ముందు కూడా నిన్న షార్ట్ సర్క్యూట్ అయిందని కూడా చెప్తున్నారు. మరి ఒక బండి కాలిపోవడం అనేది, మళ్ళీ ఇంకా మొత్తం వాన పడితే మొత్తం బండ్లన్నీ కింద నీళ్ళలో పడిపోవడము, ఇంత ఇబ్బందికరంలో ఉంటే కూడా మరి ప్రజలు ఎందుకు స్పందిస్తలేరు? కాదు ఇంకా రేవంత్ రెడ్డి కాదు, మరి ఇంకా ఎంతో మంది మినిస్టర్స్ ఉన్నారు. ప్రజాపాలన అని చెప్పినారు రేవంత్ రెడ్డి గారు, ప్రజాపాలన అని చెప్పినారు. రేవంత్ రెడ్డి ఉన్న సిటీ చూడండి, ఇక్కడ చూడు, ఇక్కడ మొత్తం నీళ్లు నిండిపోయి చెప్పిండు కదా ఇప్పుడు ఇంత పూజారి కూడా వాటర్ వడిగో ఇదంతా చూడు మాధవి. అసలు చెప్పి 1 year నుంచి వీళ్ళు ఓపిక పడుతున్నారంటే ఇక అర్థం చేసుకో ఉన్న సిటీని. టెంపుల్ అదే చెప్తున్నా కదా, అవసరం చెప్తున్నా కదా నాన్న, ఇదంతా ఇంత 1000 సంవత్సరాల గుడి మాధవి. ఇది చూడు, ఇదంతా ఇట్లా మొత్తం ఇగో ఇట్లాంటి ప్లేస్లలో వీళ్ళు ఎట్లా నడుస్తారు? రేపు బోనాలు ఎట్లయితే నైట్ పూట అలా బట్టరనుకో, ఆల్రెడీ కొంతమంది పడి కాలు చేతులు ఇరగొట్టుకున్నారు, అయినా ఎవరు స్పందిస్తలేరు. ఇక్కడ ఏమీ అయితలేవు, పోవడానికి కూడా బై వాక్ ఇట్లనే నడుచుకుంటూ పోవాలి, నడుచుకుంటూ రావాలి. ఆ పెద్ద మనుషులు ఎట్లా నడుస్తారు ఈ వాటర్లలో? ఇప్పుడు వర్షాకాలంలో 1 year నుంచి వీళ్ళు వెయిట్ చేసి, అక్కడ మీరు చూస్తున్నారు కదా గుడి నుంచి అక్కడ మెయిన్ రోడ్ వరకు ఇదే తవ్వు. ఎట్లా పోతారు, ఎట్లా వస్తారో అర్థమైతలేదు అసలు. మీరు గుడి కూడా మీరు చూడు ఒక్కసారి, గుడి ఇట్లానే మనం పోయి చూద్దాము. గుడి పరిస్థితి చూడు, ఇక్కడ వీళ్ళకి ధూప నైవేద్యానికి కూడా ఏమీ లేదు. ఎన్నిసార్లు మనం ఎట్లా అంటే ఎండోమెంట్ నుంచి అయినా కానీ చూడండి వీళ్ళకి పరిస్థితి ఎట్లున్నది అంటే గుడిది. అది చూడండి మీరు, గుడి खंबे को 10,000 रुपए लगाएंगे क्या बोल के ये पोल को पूरा शार्ट आ रहा, बारिश में पूरा शार्ट आता, अंदर पूरा गर्म हो जाता। अब इसको बोले तो मैं परसों बोला था प्रवीण भाई को, तो क्या अरे वो खंबे को क्या करेंगे, चकला लगा दिए तो हो जाता, 10,000 रुपए कहाँ से लाएंगे, क्या करेंगे, ऐसा बोल रहे। फिर आगे क्या करते? अब 6 महीने साल भर से लाइट ऐसी खुले हुए, कोई लाइट बंद नहीं हो रही स्ट्रीट लाइट, जैसे कि वैसा चालू है, सुबह में चालू शाम में चालू। ये पोल में ऊपर पूरा शार्ट आ रहा, वायर जल रहे, इससे पूरा पोल को शार्ट आ रहा, वो वजह से गाड़ी जल गई। लाके 6 महीने नहीं हुए। अब ये कौन देना, कौन गवर्नमेंट देना, क्या करना बोलो आप? फिर बोले तो बोलते हम पब्लिक की सेवा कर रहे, पब्लिक की सेवा कर रहे, क्या सेवा कर रहे? पब्लिक को पूरा ऐसा अंदर कर ఎట్లా పోవాలో ఎట్లా రావాలో కూడా ఇది చాలా కొన్ని చెప్తున్నా కదా. 2000 నుంచి 3000 సంవత్సరాల కింద ఉన్నది ఈ గుడి. ఇది నరసింహస్వామి గుడి సంబంధించింది. కొన్ని 1 ఎకరము మొత్తం కబ్జా, ఇదంతా గుళ్ళల్లో
చుట్టుపక్కల కూడా మొత్తం కబ్జాలు చేసుకొని ఇక్కడ ఉన్నోళ్ళు కూడా ఏందంటే ఇక్కడ ఉన్న చూడండి మీరు ఇంత పాత ఇది మొత్తం ఓకే ఈ చెట్టు ఒక చెట్టు ఈ చెట్టుది మా తాతల ముత్తాతల నుంచి కూడా ఈ చెట్టుది నేను ఇక్కడనే పుట్టి పెరిగిన కాబట్టి ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ ఇదంతా అమ్మవారు ఇక్కడ బోనం ఎక్కించేది ఈ అమ్మవారికి ఆమె పవిత్రత, ఈ సంతోషమాత పవిత్రత ఇంకా చాలా ఉంటుంది. ఇది మొత్తం గుడి మొత్తం మునిగిపోతుంది వాటర్ వస్తే వర్షం వస్తే ఇదంతా మునిగిపోతుంది ఇది మొత్తం మునిగిపోతుంది అమ్మవారి తులజా భవాని అంటే మీరు 2 బోనాలు చేసా ఒక బోనం ఈ అమ్మవారికి ఎక్కిస్తాం తులజా భవాని ఇది మొత్తం గోశాల ఇదంతా నిండిపోతుంది నాన్న ఇదంతా నిండిపోతుంది ఇది మొత్తం నిండిపోతుంది ఇది పాత గుడి ఇక్కడ రాముని గుడి రాముడు ఇక్కడ ఉన్నాడు ఈ గుళ్ళ పంతులిన हाँ ये क्या है, ये खंभे में करंट आता है, वो गाड़ी जल गई महाराज की, वो ऊपर से अंगार गिरे तो नहीं वो बाहर रोड तोड़ के कितने दिन हो रहा कैसा तकलीफ 1 साल हो गए। वही वो बोलो आप रोड तोड़ के 1 साल हो गए। फिर क्या कर रहे फिर नहीं मालूम, आप लोग जानो। आप लोग नहीं, आप कौन है यहाँ पे? अब यहाँ पे हुकूमत किसका है? ये तो विनोद देगा, MIM का है। MIM। आप कंप्लेंट नहीं करे भैया से मैं क्यों करूं, मैं तो पुजारी हूँ, अर्चक हूँ यहाँ का। आप लोग ध्यान दीजिए। इस वजह से ध्यान दे के यहाँ तक लेके आए हम। हाँ बराबर। तकलीफ हो रही बोल के हमारे जो भी है घूस लाने के लिए बहुत प्रॉब्लम हो रहा है, रोड नहीं है, इसकी वजह से वहाँ रोड से लेकर के कुछ लेकर के आना पड़ता है। देखिए वो गौशाला भी है, आप देख सकते हैं, वहाँ भी देखिए वो गौशाला है। గ్యాస్ కూడా రోడ్ మీద పెట్టి లోపల తీసుకొచ్చి 1 साल हो गए मंडा में गिरे, 1 साल हो गया, रोड ऐसा कोई खराब नहीं था, खोदा जा अच्छा परंतु ऐसी व्यवस्थाएं और वो भी आधा तोड़े रोड, पूरा भी नहीं तोड़े। అయితే ఇక్కడ చూస్తున్నాం అయితే చూడొచ్చు ఇక్కడ ఎక్కడ చూసిన ప్రజలు అసలు ఎలా స్పందిస్తున్నారంటే రోడ్డు ఖరాబ్ అయి 10 నెలలు 11 నెలలు 12 సంవత్సరం అవుతుంది కానీ ఇక్కడ మాకు మా బాధ వినే నాదుడే లేరు, ఎవ్వరు లేరు. ఇక్కడ ఉండేది MIM పార్టీ కాబట్టి ఎవ్వరు రారు. మేము అక్కడ దారుసలంకి వెళ్ళినాము, చాలా మందికి చెప్తూనే ఉన్నాం మా బాధను, కానీ ఎవరు ఇక్కడ పట్టించుకునే వాళ్ళు లేరు అని చెప్తూ ఎంతో మంది చూస్తున్నాం కదా. ఇక్కడైతే మూగ జీవులను చూడు మాధవి, అవి వాటర్ వచ్చిందంటే అవి కూడా మునిగిపోతాయి. ఇది మొత్తం గుడి మొత్తం ఆ హైట్ మొత్తం అది చూడు, అక్కడ చూడు అది గోశాల మొత్తం. अब रेवंत रेड्डी सरकार प्रजापालना में इतना अच्छा है, इस वास्ते फ्यूचर सिटी को जा रहा है यहाँ पे छोड़ के, इतने तकलीफा छोड़ के फ्यूचर से ओल्ड सिटी का హైదరాబాద్ छोड़ के फ्यूचर सिटी को जा रहा. ఇది మొత్తం మునిగిపోతుంది మాధవి, ఇది మొత్తం మునిగిపోతుంది. ఆవులకు ఎవరు ఇప్పుడు చూడు అక్కడ బాధ్యులు మూగజీవులు అవి, అవిటికి దాన తెచ్చుకోవడానికి కూడా వీళ్ళకి బయటికి పోతలేదు. ఇవన్నీ ఇక్కడ సంతోషమవుతుంది టెంపుల్, చాలా పెద్ద టెంపుల్ ఇది, చాలా అంటే చాలా పెద్ద టెంపుల్. ఇక్కడ యజ్ఞాలు అవుతుండే ముందు, ఇప్పుడు అసలు దీన్ని పట్టించుకునేది చూడు. ఆవులను చూసినావు కదా నువ్వు, ఆ ఆవులకు దాన తేయడానికి కూడా వీళ్ళకి కష్టమవుతుంది వర్షం పడ్డదంటే. ఈ గుంతలలో ఎట్లా పోతారు? 1 year నుంచి ఆల్రెడీ 2-3 కాలు చేతులు ఇరిగినాయి. ముసలోళ్ళు హాస్పిటల్కి పోవాలంటే ఎట్లా పోతారు? పిల్లలు స్కూల్లోకి పోవాలంటే ఎట్లా పోతారు? గర్భిణీలు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, ఎవరు పట్టించుకునే నాదుడు లేడు. ఓకే అట్లా చెప్పి మనం ధైర్యం చేసి మాట్లాడితే కూడా ఎవరు రారు. ఇంకో ఖతం కర్దేతే ఇంకో ఖతం కర్దేతే పెద్ద పెద్ద పైల్వాన్లు పెద్ద పెద్ద మనుషులు ఇక్కడ ఉన్నారు. ఏమన్నా నిజం మాట్లాడొద్దు, అబద్ధం మాట్లాడి ఇక్కడ 1 year నుంచి కూడా స్పందిస్తలేరంటే ఎట్లాంటి ప్రజాపాలన అవుతుంది రేవంత్ రెడ్డి నీ సర్కార్లో? ఒకసారి మంచిగున్న రోడ్డును 4 ఇంచుల రోడ్డును తవ్వి పెట్టిండ్రు ఇప్పుడు దేనికోసము? ఫండ్ కోసం. మళ్ళీ ఆ ఫండ్ వానికి వస్తలేదంట, గుత్తేదారుకు ఎవరికైతే ఇచ్చిండ్రో వానికి వస్తలేదు. వాడు వచ్చే వరకు వీడిని నేను చెయ్య అంటుండు. మాకు అప్పులు దొరుకుతలేవు, బ్యాంకులలో మాకు అప్పులు ఇస్తలేరు, అది చేస్తలేరు ఇది చేస్తలేరు ఆయనే అంటుండు. మా దగ్గర బడ్జెట్ లేదు, ఏం లేదు, మాకు బ్యాంకులలో అప్పులు ఇస్తలేరు చేస్తలేరు అని అయినా కూడా అదే చెప్తుండు. మరి అప్పులు లేనప్పుడు ఇది లేనప్పుడు ఫ్యూచర్ సిటీ ఎందుకు? ఫస్ట్ ఓల్డ్ సిటీని చూడు. ఓల్డ్ సిటీ ఫస్ట్ ఇప్పుడు హైదరాబాద్లో అన్ని కమ్యూనిటీస్కి చెందిన పర్సన్స్ అందరూ హైదరాబాద్లోనే ఉంటారు. నా క్రిస్టియాని కావచ్చు, బుద్ధిజం కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, హిందూస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరు మొత్తం హైదరాబాద్లోనే ఉంటారు. అట్లాంటి లేనప్పుడు హైదరాబాద్ని చూసుకోకుండా ఓల్డ్ సిటీని చూసుకోకుండా ఆ ఫ్యూచర్ సిటీ ఏం చేసుకోనికి మేడం? మొన్న కేబీఆర్ పార్క్ దగ్గర వన్ వే ట్రయల్ చేసాడు. ఎందుకు? అవసరమా? ట్రాఫిక్ని 1 way ట్రాఫిక్ చేసి అంతా ఎట్లా ట్రయల్ చేయాలని చూసిండు. ఏం మేడం ఇదంతా అర్థం కాకుండా అర్థం లేని పనులు, అర్థం లేని ఆలోచనలు. ఇంత మంచిగా ఉంది మేడం ఇక్కడ ఫ్యూచర్. ఈ ఓల్డ్ సిటీలా ఎంత డెవలప్ చేస్తే అంత
ఈ 1 వీక్ లో రోడ్డు పడాలి ఇక్కడ. రేవంత్ రెడ్డి ఎట్లయితే హైడ్రా తీసుకొచ్చి మార్పు అని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలకు, మళ్ళీ ఇక్కడ ఎంఐఎంఏ ఉన్నది కాబట్టి మళ్ళీ వాళ్ళకి ఇస్తావా, మళ్ళీ నువ్వు చేపిస్తావా, మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళు స్పందించి ఇక్కడ రోడ్డు వేపిస్తారా? ఈ విత్ ఇన్ 1 వీక్ 110 డేస్లలో ఇక్కడ రోడ్డు పడాలి. లేకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళు రోడ్డు పడకపోతే మళ్ళీ రేపు పొద్దున ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళని చెప్పులతో కొడతారా, మళ్ళీ ఏం కొడతారో మళ్ళీ వీళ్ళే స్పందించాలి. ఎందుకంటే మనం ఇక్కడ వచ్చి బీఆర్ఎస్ అంటారు, ఈ రోజు పార్టీల నుంచి కాదు నేను వచ్చింది, నేను ఉండేది ఈ పక్కననే కాబట్టి, ఈ పక్కకుంటా కాబట్టి 1 ఇయర్ నుంచి ఓపిక పడుతున్నా. కనీసం వీళ్ళకు కోపం వస్తుందా, వీళ్ళకి వస్తారా రారా? కనీసం ఈ గుడికి ఇప్పుడు బోనాలు వస్తున్నాయి తల్లి, ఆడవాళ్ళు ఎట్లా పోతారు? ఇప్పుడు ఈ రోజు ఈ పిల్లలు స్కూళ్ళకి ఎట్లా పోతున్నారు, బైక్ల మీద ఎట్లా పోతున్నారు చూసినావు కదా, అందరు బై వాకే. అయితే ఆడవాళ్ళు అయితే కాళ్ళ చెప్పులు లేకుండానే బోనం ఎత్తుకొని రావాలి అమ్మవారు. చెప్పులు ఇబ్బంది. అందులో పోతురాజులు ఉంటారు, ఎట్లా ఉంటది, ఘట్టం ఊరేగింపు ఉంటది, అమ్మవారిది ఎట్లా ఉంటది, అమ్మవార్లు వస్తారు, ఎట్లా వస్తాం చెప్పండి. అసలు దీన్ని వదిలిపెట్టి ఆయన, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు స్పందించాలంటే ముమ్మాటికి మేము స్పందించమన్నట్టు మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇవన్నీ రేవంత్ రెడ్డి ఇవన్నీ ఇట్లా ఈ పురాణా ఫుల్లో ఎన్నో తవ్వి ఉన్నాయి. ఇది ఒక్కటే. నేను ఇక్కడ సిప్లిగంజ్ లో ఉన్నా. ఇప్పుడు సిప్లిగంజ్ నరసింహస్వామి టెంపుల్ ఆధ్వర్యంలో నేను చూపిస్తున్నా. ఇప్పుడు నీకు అంటారు కదా ఈ పురాణా ఫుల్లో ఎక్కడెక్కడ తవ్విండ్రు, కంటిన్యూ నీకు మీడియా ద్వారా నేను చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ.